nursing students and welcome back to my YouTube channel. If you don't know me before, I am G Rishi, a BSc nursing student and you're watching Kirti Rishi. If you didn't subscribe to my channel yet, please go subscribe and click on the bell icon. సో రీసెంట్లీ మీకు అందరికీ తెలిసిందే డాట్&కి సన్ స్క్రీన్ మీద ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఫస్ట్ భయపడ్డాను, ఎందుకంటే కొత్త సన్ స్క్రీన్స్ కదా, సో ఎలా పడుతుంది ఏంటి అనేసి. సో సన్ స్క్రీన్ వాడిన తర్వాత నా ప్రీవియస్ సన్ స్క్రీన్ కన్నా ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ గా అనిపించింది. నాకు వేసినట్టే అనిపించలేదు అనమాట. చెప్పాను కదా వాటరీగా ఉంది సొల్యూషన్ అని చెప్పేసి. సో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేసి డబ్బులు వేస్ట్ చేశానేమో అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది. మై స్కిన్ ఫీల్స్ సో సాఫ్ట్ అనమాట. ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు అంత సీన్ కూడా లేదు యాక్చువల్లీ. సో నార్మల్ గా నేను యూజ్ చేశాను కాబట్టి సో రివ్యూ చెప్తున్నాను. ఇంకా ఈ సోదంతా పక్కన పెట్టేస్తే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో టిప్ నెంబర్ 1, బై హార్ట్ ఆల్ ద కీవర్డ్స్. అనాటమీ అండ్ ఫిజియాలజీలో ముందైతే కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ కీవర్డ్స్ అన్ని బై హార్ట్ చేసేయండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను బై హార్ట్ చేయడం ఏంటి అని అనుకోకండి. బికాజ్ నేనేమంటానంటే, అఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా లెసన్ చదువుతాం, అందులోంచి మనం నేర్చుకుంటాం. క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ మనము నీట్గా ప్రజెంట్ చేస్తాం. కీవర్డ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో, అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఏమని కూడా తెలియనప్పుడు ఆ కీవర్డ్స్ని మనం రిలేట్ చేసుకొని రాయొచ్చు. ఆ కీవర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తం చాప్టర్కి ఒక గ్లాన్స్ లాగా అనుకోండి, ఐ మీన్ ఒక సమ్మరీ లాగా అనుకోండి. సో కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ కీప్ మెమరైజింగ్ ఇట్ డే బై డే. కీవర్డ్స్ అన్నీ నేర్చేసుకుంటే సగం లెసన్ మన చేతిలో ఉన్నట్టే అనేది నా ఒపీనియన్. టిప్ నెంబర్ 2, స్టార్ట్ విత్ మెమరైజింగ్ టాపిక్. ఇప్పుడు నేను ఎలాగైతే కీవర్డ్స్ చదువుకోండి అని చెప్పానో, మనం లెసన్ చదివేటప్పుడు ఏవైతే పక్కాగా నేర్చుకోవాలి, వాల్యూస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి మెమరైజ్ చేస్తూ ఉండాలి. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు చాలా బోర్గా అనిపిస్తుంది నార్మల్గా చదవాలి అంటే, ప్యాసివ్ అయిపోతుంది కొంతసేపటికి. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ట్రిక్ అనుకోండి. టిప్ నెంబర్ 3, ఫోన్ తీసి ఇసిరేయండి. పగిలితే నాకు సంబంధం లేదు. ఫోన్ని మీరు ఏ రూమ్లో అయితే చదువుకుంటున్నారో ఆ రూమ్ నుంచి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఫోన్ మనం పక్కన ఉందంటే నోటిఫికేషన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా చూసి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాం, వాట్సాప్లోకి వెళ్ళిపోతాం, స్నాప్చాట్లోకి వెళ్ళిపోతాం. ఇది నువ్వు ఫాలో అవుతావా అని చాలా మంది అడగచ్చు. ఆఫ్ కోర్స్ నేను ఫాలో అవ్వాలని ఇవన్నీ రాసుకున్నాను అండ్ ఆల్సో మీకు చెప్తున్నాను అనమాట. టిప్ నెంబర్ 4, లిస్ట్ అవుట్ వర్క్స్. మీరు ఏమేమైతే ఫోన్లో చూడాలనుకుంటున్నారో, అంటే గూగుల్ చేయాలనుకుంటున్నారో, ఒక చిన్న బుక్కో లేకపోతే మీరు చదివే బుక్ లాస్ట్ పేజ్లోనో లిస్ట్ అవుట్. థాట్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. సడన్ గా ఏదైనా ఇన్కంప్లీట్ వర్క్ గుర్తుకు రావచ్చు, ఎవరికైనా మెసేజ్ పెట్టాలో, లేకపోతే ఈ పని చేయడం మర్చిపోయాను, లేకపోతే ఈ వీడియో చూడడం మర్చిపోయాను. సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అవన్నీ రాసేసుకోండి. సో ఈ పోమోడోరో టెక్నిక్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా. సో అలా ఒక 45 మినిట్స్ తర్వాత ఎప్పుడో మనం ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు అవన్నీ ఆ 5 మినిట్స్ లో అయిపోగొట్టేసుకోవాలి. ఏ పని డిస్ట్రాక్ట్ అవుతున్నారో అవి రాసుకుంటారు కదా, అవి మాత్రం చేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. టిప్ నెంబర్ 5, చాలా చదివేసాం అబ్బాయి రోజు, ఇంకా ఫుల్ టఫ్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు, బట్ టైం అయితే ఉంది అని అనిపించినప్పుడు యూస్ దిస్ టైమ్ ఫర్ డయాగ్రామ్స్. మనం సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో కొద్దిగా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది అనమాట. టిప్ నెంబర్ 6, డెడ్ లైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డెడ్ లైన్ అంటే ఇంకా 1 అవర్లో నేను ఈ టాపిక్ కంప్లీట్ చేయాలనే అలాంటి డెడ్ లైన్స్ కాదు. అలాంటి షార్ట్ డెడ్ లైన్స్ పెట్టుకుంటే మనం అసలు ఏం చదవము, ఆ టెన్షన్కే సరిపోతుంది మొత్తం టైం అంతా. డే డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. అంటే ఒక డే మొత్తానికి డెడ్ లైన్, అంటే ఈ చాప్టర్ ఈ రోజుకి నేను కంప్లీట్ చేసేయాలి. ఒకే టాపిక్ చదివితే బోర్ కొడుతుంది కాబట్టి అఫ్ కోర్స్ కంప్లీట్ చేయాలని ఉంటుంది, బట్ ఒక స్ట్రెచ్ లో ఒకే చాప్టర్ ని కంప్లీట్ చేయడం కొద్దిగా నాకు కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కదా ప్రతి చాప్టర్ లో, సో అవి చదువుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి అన్ని చాప్టర్ టచ్ అయినట్టు ఉంటుంది అండ్ ఆల్సో మనకి బోర్ కొట్టకుండా టైం ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. టిప్ నెంబర్ 7, పడుకునే ముందు ఏదేదో లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని ఆలోచించి ఫేక్ ఇమాజినేషన్ చేసుకొని ఏడుస్తూ ఉంటాం కదా, ఆ టైం ట్రై టు రిమెంబర్ వాట్ యు రెడ్. ఏదైతే మనం చదువుతామో అవన్నీ, అంటే ప్రతి ఒక్క లైన్ టు లైన్ రివర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చదివిన దాంట్లో హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా, నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ కానీ కీవర్డ్స్ కానీ, సో ఇలాంటివి మనం డే బై డే మెమరీస్ చేయకపోతే 10 రోజులకి మర్చిపోతాం. సో నైట్ కి మనం ఏం చదివాం ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆ పేజ్ టెక్స్ట్ బుక్ లో ఏదైతే చదివారో అదంతా మీకు ఒకసారి గుర్తుకు రావాలి. ఎక్కడో ఒక చోట డౌట్ వస్తుంది, ఇక్కడ ఏదో ఉండాలి, ఇక్కడ ఏదో మిస్ అయింది అనిపిస్తుంది అనమాట. సో నువ్వు అంతగా థింక్ చేసి ఉంటావు కాబట్టి దాని గురించి అది ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడు రియలైజ్ అయినానంటే ఈ టిప్, సినిమాలు చూస్తూ ఉంటాం కదా మనము, ఏదైనా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్కి చెప్పాలి, అర్జెంట్గా చెప్పాలి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు రే హీరోరా ఆ మూవీలో ఇట్లా చేశాడు, పెద్ద ఫైట్ రా అక్కడ, అది చెప్పినప్పుడు మన ఫ్రెండ్ ఒక డౌట్ అడుగుతాడు అనమాట, రే అక్కడ ఏ షర్ట్ వేసుకున్నాడు రా హీరో అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంతే. ఇంకా నాకు వస్తుంది చూడు క్యూరియాసిటీ, అమ్మవాడు ఏం షర్ట్ వేసుకున్నాడు, హీరోయిన్ ఏం లిప్స్టిక్ వేసుకుంది, అక్కడ పాట వచ్చింది, అక్కడ ఏ డైలాగ్ వచ్చింది, అది ఎన్ని మినిట్స్కి వచ్చింది, ఈ క్యూరియాసిటీలన్నీ నేను బాగా ఎక్కువ అనమాట. నాకు ఇందులోంచి ఇన్స్పైర్ అయిన ఒక ఐడియా అనమాట. శబాష్ శబాష్.
శబాష్ మెచ్చుకోండి, ఏంటో మెచ్చుకోరు, కామెంట్స్ లో మెచ్చుకోండి. ఓకే, టిప్ నెంబర్ 8, డోంట్ సీ ఆన్సర్ ఇమీడియట్లీ. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా మనకి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయినప్పుడు, లేకపోతే ఇక్కడ ఏదో ఉంది, లేకపోతే ఇక్కడ ఈ ఆన్సర్కి ఈ వర్డ్కి పక్కన ఏదో ఉంది అన్న క్యూరియాసిటీ మనలో క్రియేట్ అయినప్పుడు ఒక 5 minutes దాని గురించి థింక్ చేస్తే మన బ్రెయిన్లో అది పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది. లేదని వెంటనే ఆన్సర్ చూసేసాం అనుకో, ఆ క్వశ్చన్ మర్చిపోతాం, ఆన్సర్ మర్చిపోతాం. సో దాని గురించి థింక్ చేయండి. ద మోర్ యూ థింక్ ద మోర్ యూ రిమెంబర్ అనమాట. 10 నిమిషాలు థింక్ చేయండి, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రాలేదు, ఇంకవ్వదు అన్నప్పుడు బుక్ చూసినప్పుడు ఆన్సర్ రివీల్ అయితే ఆ కిక్కే వేరప్ప. టిప్ నెంబర్ 9, ఎంత హెక్టిక్గా ఎంత బిజీగా ఒక డే ప్లాన్ చేసుకున్నా కూడా ఏదో ఒక టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఆ వేస్ట్ చేసే టైంలో ఏం చేయాలబ్బా అంటే, మనకి చదవ బుద్ధి కాదు, బట్ ఆ టైంని మనం దేన్నో దానిలోకి యూజ్ చేయాలి. దేనికి యూజ్ చేయాలో తెలియదు అనే టైంలో వాట్ యూ కెన్ డూ ఇస్, ఒక గేమ్ ఆడండి. రిమెంబర్ నాట్ డిజిటల్ గేమ్స్, పబ్జీలు ఫ్రీ ఫైర్లు కాదమ్మా. ఏదైనా ఇండోర్ గేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లూడో కానీ, లేకపోతే క్యారమ్స్ కానీ, లేకపోతే చెస్ కానీ. సో ఇలాంటి ఇండోర్ గేమ్స్ని ఆడడానికి ట్రై చేయండి. దీనివల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది. చాలా మంది ఫ్రీ టైంని యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, రిలాక్స్ అవ్వండి అని చెప్తుంటారు. ఆఫ్ కోర్స్ ఓకే, నేను కాదని చెప్పను, ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. బట్ అందరూ చేయలేరు కదా. సో అంటే 4 days చేస్తాం, ఆ తర్వాత 5th డేకి మళ్ళీ ఏంద్ర సోదని బోర్ కొడుతుంది. సో ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఆడడం వల్ల యూ ఫీల్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. గేమ్ గురించి తెలుసుకోండి, ఆ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిమెంబర్, గేమింగ్ ఈజ్ లైక్ అ థెరపీ, బట్ డిజిటల్ గేమ్స్ ఆర్ మోర్ హార్మ్ఫుల్. అండ్ ద ఫైనల్ అండ్ ద 10th టిప్ ఈజ్, ఏంటంత ఆలోచిస్తున్నారు, నవ్వండి అబ్బా, లాఫ్ లైక్ హెల్. పగలబడి పొట్ట చిక్కలేంతవరకు నవ్వండి. రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ లాగా కాదు, బయటికి నవ్వండి, బయటికి నవ్వండి అబ్బా. సో ఇలా నవ్వుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆల్వేస్ కీప్ స్మైలింగ్, కీప్ లాఫింగ్ అనమాట. ఖచ్చితంగా ఒక డే మొత్తంలో టేక్ టైం ఫర్ లాఫింగ్. నవ్వండి, పగలబడేలా నవ్వండి, నవ్వించే పనులు చేయండి, లేదా 10 మందిని మీరే నవ్వించండి. ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫైనలీ ఒక ప్రో టిప్ అనమాట. మనం ఇవన్నీ చేయాలంటే చాలా మంది మార్నింగ్ లేసి చేసేయాలి యుద్ధానికి సిద్ధం అన్నట్టు మార్నింగ్ లేసేయాలి, అది ఇది అనుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ దట్ నైట్ ఔల్స్ ఆర్ బ్యాడ్, బట్ మార్నింగ్ లేసే వాళ్ళు కంపారిటివ్లీ మోర్ కాన్సన్ట్రేటెడ్ అని చెప్తుంటారు. బట్ ఈ మార్నింగ్ లేవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. మీ మమ్మీని కానీ, మీ డాడీని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, ఎవరినో ఒకరిని మిమ్మల్ని మార్నింగ్ లేపాలని అడగండి. సో వాళ్ళని ఎంత టైంకి లేపాలని కనుక్కొని మీరు వాళ్ళని లేపడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీరు వాళ్ళని లేపాలంటే ఫస్ట్ మీరు లేయాలి. సో అలా మీరు మీకోసం లేసే కంటే పక్కన వాళ్ళ కోసం చాలా మంది రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో ఆ పర్సన్ కోసం మీరు లేయండి, మీరు లేసి తనని లేపండి. దిస్ ఇస్ అ స్మాల్ ప్రో టిప్, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది నర్సింగ్ స్టూడెంట్స్ అవుట్ దేర్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఆసమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ అంటిల్ దెన్, బై.